టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చందు మండోటి, స్టార్ హీరో నాగచైతన్య క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ తండేల్ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాగచైతన్యకి జంటగా మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన సాయి పల్లవి నటించగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. రియల్ లైఫ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య రొమాన్స్, డీఎస్పీ మ్యూజిక్, చందు మండోటి టేకింగ్ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ సాధించినట్టు తెలిసింది. అయితే ఓవర్సీస్లో $4 లక్షలు, అదే ఇండియా కరెన్సీలో దాదాపుగా 3,25,00,000 కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే వరల్డ్ వైడ్గా దాదాపు 21,27,00,000 గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లు రాబట్టగా, హిందీ, తమిళ్, కన్నడ తదితర భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇదేనని చెప్పొచ్చు. గతంలో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే రిలీజ్కి ముందు మిక్స్డ్ టాక్ ఉండడంతో మొదటి రోజు కలెక్షన్పై ప్రభావం చూపినట్లు తెలిసింది. కానీ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ ఉండడం, శని, ఆదివారాల సెలవులు కావడంతో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా, గత కొన్నేళ్లుగా నాగచైతన్యకి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తండేల్ నాగచైతన్యకి బిగ్ రిలీజ్ ఇచ్చిందని చెప్పవచ్చు.